ఆగస్టు 9న విజయవాడలోని బీసీల గర్జన నిర్వహించనున్నట్లు మాజీ మంత్రి వైసీపీ నేత జోగి రమేష్ ప్రకటించారు. తాడేపల్లిలో మీడియాతో మాట్లాడిన ఆయన వైసీపీలోని బీసీ నాయకులంతా ఒకే వేదికపై సంఘటితమై తమ బలాన్ని చాటబోతున్నామని తెలిపారు. చంద్రబాబు గుండెలో రైళ్లు పరిగెత్తించేలా ఆగస్టు 9న విజయవాడలోని బీసీల గర్జన వినిపించబోతుందని జోగి రమేష్ వ్యాఖ్యానించారు. బీసీల హక్కు, సామాజిక న్యాయం కోసం పోరాడే ప్రతి ఒక్కరికి వైసీపీ అండగా ఉంటుందని ఆయన పేర్కొన్నారు. ఇక ప్రస్తుతం బీసీలంతా ఐక్యంగా నిలవాల్సిన అవసరం ఉందని, వైఎస్ జగన్ నాయకత్వంలో సామాజిక న్యాయం కోసం కలిసి ముందుకు సాగాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర నలుమూలల నుంచి పెద్ద సంఖ్యలో బీసీ నాయకులు, కార్యకర్తలు హాజరవుతారని జోగి రమేష్ వెల్లడించారు. విజయవాడ వేదికగా ఆగస్టు 9వ తారీఖు బీసీల గర్జన వినిపించబోతా ఉన్నాం. రణధ్వనిని కూటమి సర్కార్, కుట్రల సర్కార్, చంద్రబాబు నాయుడు గుండెల్లో రైళ్లు పరిగెత్తించే విధంగా, బీసీల ఐక్యతని చాటే విధంగా 2019 నుంచి 24 వరకు బీసీలంటే బ్యాక్వర్డ్ క్లాస్ కాదు, బీసీలంటే బ్యాక్ బోన్ అని చెప్పేసి చేసి చూపించిన జగనన్న ప్రభుత్వంలో బలహీన వర్గాలకి ఏ విధంగా మేళ్లు జరిగినాయి, ఎన్ని మేళ్లు జరిగినాయి, సామాజిక న్యాయం ఏ విధంగా జరిగింది, మహాత్మా జ్యోతిరావు పూలే గారి ఆశయాలు, ఆలోచనల్ని అభినవ పూలే, జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా చేసి చూపించారు. స్వతంత్ర భారతదేశ చరిత్రలో స్వతంత్రం వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బలహీన వర్గాలని ఏ విధంగా బలవంతులుగా తీర్చిదిద్దాడు. ఒక్కసారి ఆలోచన చేసుకుని గత 5 సంవత్సరాల జగనన్న పరిపాలన, అంతకుముందున్న చంద్రబాబు నాయుడు పరిపాలన, ఈ 2 సంవత్సరాల 3 నెలల కాలంలో చంద్రబాబు నాయుడు బలహీన వర్గాలను ఏ విధంగా బాధ పెడుతా ఉన్నాడు, హింసిస్తా ఉన్నాడు, బలహీన వర్గాలైన మా నాయకుల పట్ల ఏ విధంగా కఠినంగా, కఠోరంగా వ్యవహరిస్తా ఉన్నాడు, మమ్మల్ని ఏ విధంగా అణచివేతకు గురి చేస్తా ఉన్నాడు అనేది సమాజానికి తెలియజెప్పాలా, ప్రజలకు తెలియజెప్పాలా. జగనన్న ఉంటేనే సామాజిక న్యాయం జరుగుతుంది అని చెప్పేసి ఈరోజు 2 సంవత్సరాల 3 నెలల కాలంలోనే ప్రజలంతా మళ్ళీ జగనన్న కావాలి, జగనన్న ఉంటేనే సామాజిక న్యాయానికి న్యాయం జరుగుద్దని చెప్పేసి అందరూ కూడా ముక్త కంఠం మీద ఈరోజు ఒక్క తాటి మీదకి వస్తున్న ఈ తరుణంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న బలహీన వర్గాలకు సంబంధించిన నాయకులందరం కూడా విజయవాడ వేదికగా ఆగస్టు 9వ తారీఖు ఆదివారం నాడు వెన్యూ అనౌన్స్ చేస్తాం. అందరం కూడా సంఘటితమై ఒక్కటి కాబోతా ఉన్నాం. చంద్రబాబు నాయుడు గుండెల్లో రైళ్లు పరిగెత్తించబోతా ఉన్నాం. సామాజిక న్యాయం కోసం పరితపిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా అండగా ఉంటాం. అండగా ఉండే విధంగా జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో మరలా బలహీన వర్గాల ప్రజలందరూ కూడా నడవవలసిన అవసరం వచ్చింది అని చెప్పేసి, ఆ ఆవశ్యకత ఉంది అని చెప్పేసి అందరం కూడా భావించారు కాబట్టి, భావిస్తున్నాం కాబట్టి ఈ కార్యక్రమం తీసుకున్నామని చెప్పేసి మీ అందరు కూడా చెప్తూ, ఈరోజు బలహీన వర్గాల మీద దాడులు, నా సైతం 83 రోజులు జైలు, నా పక్కనే ఉన్న సోదరి రజనమ్మ మీద దాడులు, ఒక పక్కన కారుమూరి సునీల్ అరెస్ట్, కారుమూరి నాగేశ్వరరావుని వేధింపులు, నా సోదరుడు అప్పలరాజుని అన్యాయంగా అరెస్ట్, అప్పలరాజు కుమారుడు చిన్న వయసులోనే అతన్ని జైలుకు పంపించిన వైనం ఒక్కటి కాదు, 2 కాదు,
బలహీన వర్గాలనే టార్గెట్ చేస్తున్న చంద్రబాబు నాయుడు ప్రభుత్వం, కుట్రల ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం కుప్ప కూలిపోయే రోజు అతి దగ్గరలోనే ఉందని చెప్పేసి బలహీన వర్గాలు మొత్తం కూడా ఒక్క తాటి మీదకి వస్తున్నామని చెప్పేసి మీ అందరూ కూడా తెలుపుకుంటూ